ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు మనము పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చదువుదాం. సార్దీసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఎలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నేనిలాగు ఉపదేశము పొందితివో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదికి వచ్చుదునో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములను ధరించుకొనును. చాలమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ ప్రకటన గ్రంథములో 7 సంఘములు మనకు కనిపిస్తాయి. 7 సంఘములు వరుసగా మనం చూస్తే మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటాయి. వరుసగా 10వ వచనంలో, మొదటి అధ్యాయం 10వ వచనంలో మరి ఆ సంఘముల పేర్లు చక్కగా రాయబడి ఉన్నాయి. ఒకసారి మీరు తర్వాత చదువుకోండి. ఎఫెసు సంఘము, స్వర్ణ సంఘము, పెర్గెమ సంఘము, తుయతైర సంఘము, సార్దీస్ సంఘం, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికియా సంఘము అని 7 సంఘాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. దేవుడు 7 సంఘాలకు కూడా చెప్పిన మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. మరి 7 సంఘాలకు కూడా దేవుడిచ్చిన వర్తమానం ఏమిటంటే, మీరు మారు మనస్సు పొందండి, మారు మనస్సు పొందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనస్సు అంటే అది ఏదో మనము ఒక కొండను మోయడం కాదు. చాలామంది మారు మనస్సు అంటే భయపడుతున్నారు. మారు మనస్సు అంటే అది మరి చేయడానికి ముందుకు రాలేకపోతూ ఉన్నారు. అది భారము కాదు, ఘోరము కాదు, మరి ఇంకా ఏది కూడా కాదు. మారు మనస్సు అనగా ఏంటంటే, మనం సత్యమును గ్రహించి మరి అసత్యమని మనకు తెలిసినటువంటి దానిని మనం విడిచిపెట్టి సత్యమును అనుసరించడం. సత్యం అంటే పాత చొక్కాని తీసివేసి కొత్త చొక్కా. మనం వస్త్రాలు ఎలాగైతే మార్చుకుంటాం, మురికైపోయినాయి అనుకోండి, ఏం చేస్తాం, వాటిని తీసి పక్కన పడేస్తాం. ఉతికి ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటిని మనము ధరించుకుంటాం. అలాగే పాతనైన దాన్ని మరి చిరిగిపోతే దాన్ని పారేస్తాం, కానీ మరి మురికైంది అనుకోండి ఏం చేస్తాం, దాన్ని వాష్ చేసుకుంటాం. మరలా మారు మనసు అంటే కూడా ఏంటంటే, మన హృదయాన్ని వాక్యము చేత పరిశుద్ధపరచుకోవడం. అర్థమైందండి? హృదయాన్ని పరిశుద్ధపరచుకోవడం. దానికి ఒక స్థలం అంటూ, ఒక సమయం అంటూ ఏది కూడా ఉండదు. అర్థమైందా? మారు మనసు పొందాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా మారు మనసు పొందవచ్చు. జక్కయ్య తన ఇంట్లో మారు మనసు పొందాడు. సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గర ఓపెన్ ప్లేస్లో మారు మనసు పొందింది. శిలువ మీద ఉన్న దొంగ కొండ మీద యేసు ప్రభు దగ్గర మారు మనసు పొందినాడు. ఇలాగ మనము చెప్పుకుంటూ పోతే చాలామంది ప్రభు సన్నిధిలో మారు మనసు పొందిన వారు ఉన్నారు. వారి యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఆ పాపపు స్వభావాన్ని విడిచిపెట్టి మరి ప్రభు యొక్క వాక్యము చేత వారి హృదయాలను నింపుకొని దేవుని ఆత్మ చేత వారి జీవితకాలం అంతా కూడా పరిశుద్ధముగా జీవించడం అనమాట. మారు మనసు అంటే అది ఏంటో ఒక కొత్త పదము కాదు, అది క్రొత్తగా మనం ఏదో చేయవలసినటువంటిది కూడా కాదనమాట. అది కొత్త పాఠము కాదు. దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఆది నుండి కూడా మనకు తెలియచేస్తున్నటువంటి సందేశం అదే. కానీ చాలామందికి అర్థముగాక దాన్ని ఏదోలాగా భావిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు అందుకే మరలా ప్రకటన గ్రంథంలో కూడా పదే ఆ సంఘాలన్నిటికీ కూడా ఏది ప్రాముఖ్యం, భక్తి జీవితంలో
మనకు ఏది ప్రాముఖ్యమో దానిని ఒక్కసారి సంఘాలకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ప్రపంచంలో ఎన్నో సంఘాలు, సహవాసాలు ఉన్నాయి. కానీ అనేక మందికి అర్థం కానటువంటిది ఏమిటంటే భక్తిని మనం ఎలా చేయాలి. భక్తి అంటే పాటలు పాడుకోవడం అనుకుంటున్నారు, భక్తి అంటే ప్రార్థన చేసుకోవడమే అనుకుంటున్నారు, భక్తి అంటే బైబిల్ చదవడం అనుకుంటున్నారు, భక్తి అంటే బైబిల్ బోధించడం అనుకుంటున్నారు, భక్తి అంటే ఏదో ఒక సంఘానికి మనం వెళ్ళి రావడం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ భక్తి అనేటువంటి దానికి ప్రాముఖ్యమైనటువంటి అర్థం అనేటువంటి దాని సారాంశం అనేది మనం తెలుసుకొనకపోతే మనము చివరికి ఏమైపోతుందంటే మనం చేసినటువంటి మనం పడిన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, చాలా మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన టెస్టులు ఉంటాయి. ఈ ఎంసెట్ అని, ఈ సెట్ అని, ఇలాంటి రకరకాల టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు రాయడానికి వెళ్ళేటువంటి వాళ్ళని మనం ఒకసారి చూస్తే మనకి ఎక్కువ మెడిసిన్ సంబంధించిన ఎంసెట్ రాసేటప్పుడు మనం చూస్తే మరి ఎంతమంది దానిని అటెంప్ట్ చేస్తారు, ఎంతమంది రాయడానికి సిద్ధపడతారు. మరి ఆ సిద్ధపడినటువంటి వాళ్ళు వాళ్ళ సెంటర్ ఎక్కడ, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్ ఎక్కడ ఉన్నది, ఏమిటి అని ముందుగానే తెలుసుకుని మరలా ఆ ఎగ్జామ్ రోజున వాళ్ళు ఎలా వెళ్తారంటే మెల్లగా నాజూగ్గా వాళ్ళు వెళ్ళరు. ఎలా వెళ్తారండి? పరుగులు తీస్తారు. ఎందుకంటే కొన్ని నిమిషాలు లేట్ అయినట్లయితే వాళ్ళు ఆ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుందా? అవకాశం ఉండదు. కొంతమంది దానిని నిర్లక్ష్యం చేసి, ఆ చిన్న విషయాన్ని నిర్లక్ష్యం చేసి అది ఏముందిలే మనం చూసుకోవచ్చులే, ఆ కాలేజ్ ఎక్కడో నాకు తెలుసులే, ఆ నెంబర్ ఎక్కడుందో నాకు తెలుసులే అని చెప్పి వాళ్ళు అనుకుని ఏం చేస్తారంటే ఒక్క సెంటర్కి వెళ్ళబోయి, ఒక చోటకి వెళ్ళబోయి ఇంకో చోటకి, ఒకే స్కూల్ పేరు రెండు ఆ పేరు మీదే 2 స్కూల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ పేరు ఆ పేరు, ఇప్పుడు నారాయణ అనేటువంటిది సిటీలో 2-3 చోట్ల ఉంటున్నాయి. చైతన్య అనే కాలేజీలు కానీ స్కూల్స్ కానీ 2-3 సెంటర్స్లో ఉంటున్నాయి. మరి ఒక్క చోటకి కాకుండా ఇంకొక చోటకి వెళ్ళినట్లయితే సరే ఈ పేరు ఒకటే కదా, నేను అక్కడ ఎగ్జామ్ రాయడానికి అలౌ చేస్తారు అనుకుంటే కుదురుతుందా? కుదరదు. చూడండి, అది చిన్న మిస్టేకే, కానీ అతడు ఆ ఎగ్జామ్ రాయడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. ఈనాడు భక్తి జీవితం కూడా అలాగే ఉంది. మనము సత్యమును తెలుసుకొనకపోతే ఏదో ఒకటిలే అని చెప్పి మనము దాన్ని నిర్లక్ష్యం చేసి, ప్రాముఖ్యమైన విషయాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే అదేమైపోతుందంటే మనము ఘోరమైనటువంటి నష్టాన్ని పొందుకునేటువంటి ఆ పరిస్థితులు వస్తాయన్నమాట. ప్రసంగి అందుకే చెప్తాడు, కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును ఘనతను తేలకొట్టును. ఎంతంట? 1 కేజీ బుద్ధిహీనత 1 టన్నా కాదు. ఏంటంట? కొంచెము బుద్ధిహీనత జ్ఞానమును ఘనతను తేలకొట్టును. మన కంటిలో పడేటువంటి నలుసు 1 కేజీ రాయి పడదు. కేజీ రాయి పడితేనే నా కన్ను మంటపడుతుందండి, లేకపోతే ఏమవుదండి అని చెప్పి అంటారు ఎవరైనా. ఎవరి కంటిలోనే ఎంత నలుసు పడుతుందండి? ఒక చిన్న, అది కంటికి కూడా కనపడదు. కొన్నిసార్లు కంటికి కనపడకపోయినా కానీ మనం క్లియర్గా చూడడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. అలాగే భక్తి జీవితంలో కూడా మనం పరలోక రాజ్యానికి చేరాలని యేసుక్రీస్తు ప్రభు మనలందరినీ ప్రేమించి ఆయన తన సన్నిధికి మనలను పిలుస్తూ ఉన్నాడు. ఆ పరలోక రాజ్యాన్ని ఎలాగో మనం పొందుకోవాలనేటువంటి విషయాన్ని ఆయన చక్కగా క్లియర్గా పరిశుద్ధ గ్రంథములో ఆ మార్గాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నప్పుడు మనము దానిని తెలుసుకొనకపోతే పరలోక రాజ్యములో చేరకపోవడానికి ఒక్క చిన్న కారణమే అది కారణము అవ్వచ్చు. రీజన్ చిన్నదే. టెస్ట్కి బాగా ప్రిపేర్ అయ్యాడు. మరి ఆ టెస్ట్లో 150 మార్క్స్కి 150 కూడా రాయగలడు. కానీ ఏమైపోయింది? సెంటర్ తారుమారు అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. నువ్వు రాయడానికి అవకాశం లేదు. బాగా ప్రిపేర్ అయ్యాడు కానీ అవకాశం అయిందా? అందుకే ఏశావు గురించి కూడా రాయబడింది. ఏశావు అంట జ్యేష్ఠత్వపు విలువను తెలుసుకొనకపోవటం వలన అతడు తరువాత మారు మనసు పొందాడు, పశ్చాత్తాపడ్డాడు. మారు మనసు పొందాలనుకున్నాడు కానీ ఏమైందంటే అతడు పొందుకోలేకపోయాడు. అది అతనికి దొరకలేదు అని చెప్పి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. అయితే మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యము విషయంలో
భక్తి విషయంలో మనం అస్సలు నిర్లక్ష్యముగా ఉండకూడదు. అస్సలు నిర్లక్ష్యముగా ఉండకూడదు. మనకి బైబిల్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి కొన్ని. ఏంటి? ఆ 10 మంది కన్యకలు, 10 మంది కన్యకల్ని దేవుడు పిలిచాడు, ప్రభు పిలిచాడు. ప్రభు అంటే ఎవరు? పెండ్లి కుమారుడు పిలిచాడు, వారిని సిద్ధపడమన్నాడు. కానీ 10 మందిని పిలిచాడు, కానీ 5 మాత్రమే ఆ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళు చక్కగా సిద్ధపడ్డారు. దీపములు తెచ్చుకున్నారు, దానిలో నూనె ఉన్నదా లేదా అని వాళ్ళు చెక్ చేసుకున్నారు, ఆ నూనెను నింపుకున్నారు, దీపం వెలిగించుకున్నారు. మరి వారు ఆ యొక్క పెండ్లి కుమారుని రాక కొరకు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మెళకువ కలిగి ఉన్నారు. కొంతమంది ఎగ్జామ్స్ రాసేటప్పుడు, మేము కూడా ఇంటర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు రాత్రి అంతా కూడా అప్పుడు దాకా ఆడుతూ పాడుతూ తిరిగేవాళ్ళం. ఎగ్జామ్స్ ఇంకా 2-3 వారాలు ఉందనగా అప్పుడు ఏదైనా ఒక రూమ్ తీసుకుని, ఒక 4-5 కలిసి ఒక రూమ్ తీసుకుని ఫ్లాస్క్ ఒకటి కొనుక్కొని టీలు పెట్టుకుని దానిలో నిద్ర మానుకుని వచ్చేస్తుందా సంవత్సరం అంతా ఒక వారం రోజులు వచ్చేస్తుందా? రాదు. తెలివి అనుకుంటాం, కానీ అది పెద్ద అజ్ఞానం, అతి తెలివి. చూడండి, దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు, దేవుని యొక్క వాక్యము మనం తెలుసుకున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే అలాగే ఉంటాయి. అది తెలివి అనుకుంటాం మనం, కానీ అది అజ్ఞానం. కాబట్టి చాలామంది దినాల్లో దేవుని రాకడ వచ్చినప్పుడు చూద్దాంలే, మారు మనసు గురించి, దేవుని రాకడ వచ్చే ముందు చూద్దాంలే అని చాలామంది దాని విషయంలో నిర్లక్ష్యముగా ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి 5 మాత్రమే సిద్ధపడ్డారు. 5 నిర్లక్ష్యముగా ఉండటం వలన వారు విడువబడ్డారు. ఆ యొక్క విషయాలని ప్రకటన గ్రంథంలో మరి దేవుడు మరొక్కసారి ఆ సంఘాలకు జ్ఞాపకం చేస్తూ ఏంటంటే భక్తి జీవితం అంటే ఏంటో ఆయన అర్థం చేస్తూ ఉన్నాడు. భక్తి అంటే ఏమిటి అంటే, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమును పరిశుద్ధమైన భక్తి ఏదనగా, దిక్కులేని విధవరాండ్రకు లేకపోతే అనాథలైన వారిని వారి ఇబ్బందుల్లో పరామర్శించుట అనేటువంటిది ఒక పార్ట్. అది తరువాత రెండవది ఏంటంటే, ఇహలోక మాలిన్యము తమకు అంటకుండా తమ్మును తాము భద్రముగా కాపాడుకుంటాం. మా హృదయాన్ని ఏం చేయాలంటే, ఇహలోక మాలిన్యం అంటే ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క పాపములు ఏవైతే ఉన్నావో, ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క భక్తిహీన సంబంధమైనటువంటి క్రియలు ఏమైతే ఉన్నావో వాటన్నిటినీ కూడా మనకంటకుండా మనలను మనము జాగ్రత్తగా కాపాడుకోవడం. భక్తి అంటే మరి స్పష్టముగా దేవుడు యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఆ పదాన్ని, ఆ వాక్యాన్ని రాసి ఉంచినాడు. భక్తి అనగా ఏమిటో తెలియచేశాడు. కాబట్టి మనమందరము కూడా మరి అటువంటి భక్తి జీవితాన్ని కలిగి జీవించాలనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. 7 నక్షత్రములను ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ మాటలు మనం చూద్దాము. 7 నక్షత్రములను దేవుని ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఈ దినాలలో చాలామంది మరి జీవిస్తున్నటువంటి వారిగా మనము కనబడుతున్నాం. అంటే భక్తిని తెలుసుకున్న వారిగా, దేవునిని తెలుసుకున్న వారిగా, దేవునిని ఎరిగిన వారిగా మనము కనబడుతున్నప్పటికీ కూడా మనలో ఆ యొక్క ఆత్మీయమైన స్థితిని మనము సంపాదించుకోనకపోతే, ఆత్మీయమైన స్థితిని మనం కలిగి లేకపోతేనంట దేవుని దృష్టిలో మనం ఎలాగుంటాము అంటే, మనము జీవించుచున్నానన్న పేరుకు కలిగిన వారిగా ఉంటాము, కానీ మనము మృతులమే అంటున్నాడు దేవుడు. మనము బ్రతికున్న వారిగా ఉన్నాము, పాటలు పాడేవారిగా ఉన్నాము, వాక్యం బోధించేవారిగా ఉన్నాము, వాక్యం చదివేవారిగా ఉన్నాము, మరి చర్చికి వెళ్ళేవారిగా ఉన్నాము, రకరకాలుగా మనము భక్తి జీవితంలో కొనసాగుతూ ఉన్నాము. అయితే దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయ స్థితి అనేది మనలో ఉన్నదా? ఆ యొక్క దేవుని యొక్క ప్రమాణము, దేవుడు ఏదైతే మన జీవితంలో ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధత, నీతి, యథార్థత అనేటువంటివి మనలో లేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని ఏమంటున్నాడంటే, మనము జీవించుచున్న వారిగా ఉన్నాము, కానీ మనము మృతులమే. యాకోబు పత్రికలోనే 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమంటే, విశ్వాసం గురించి మొట్టమొదట అపోస్తుడైన పౌలు రోమా పత్రిక 10వ అధ్యాయంలో తెలియజేస్తాడు. విశ్వాసం అంటే వినుట వలన విశ్వాసం కలుగును, వినుట దేవుని యొక్క మాట వలన కలుగును.
అంటే విశ్వాసం అనేది వినుట వలన కలుగుతుంది. వినడం అంటే ఏంటంటే దేవుని మాటను వింటే మనకు విశ్వాసం వస్తుంది. కానీ లోక సంబంధమైనటువంటి వాక్యాలు, లోక సంబంధమైన మాటలు మనం వినుట వలన మనకు ఎటువంటి విశ్వాసం అనేది, భక్తి అనేది మనం నేర్చుకునడానికి అవకాశం లేదు. అలాగే దేవుని వాక్యమైనప్పటికీ కూడా ఆత్మానుసారమైనటువంటి ఆ యొక్క బోధ అనేది మనకు లేకపోతే ఆ వాక్యము కూడా మనకి వ్యర్థమే. ఈనాడు అదే కదా సమాజంలో జరుగుతుంది. ఏంటంటే ఆత్మీయమైనటువంటి అవేర్నెస్ అనేటువంటిది లేదు ఈ దినాల్లో. ప్రార్థనకి వెళుతూ ఉన్నాము, వాక్యం వింటూ ఉన్నాము, వాక్యం చదువుతూ ఉన్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, గంటల తరబడి ఆరాధన చేస్తున్నాము, భాషలు మాట్లాడుతూ ఉన్నాము. ఇలాగ రకరకాల పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కానీ నీ హృదయము పరిశుద్ధంగా ఉన్నదా? నీవు పాపమును విడిచిపెట్టినావా? దేవునిని పరిశుద్ధముగా ఆరాధిస్తున్నావా? అనేటువంటి ఈ 3 క్వశ్చన్స్ వేసామనుకోండి, ఒక వ్యక్తికి సమాధానం ఉంటుందా? సమాధానం ఉంటుందా? అదే అనమాట. మనం ఈ 3 ప్రశ్నలను మనము వేసుకోవాలి. ఎదుటివారిని అడగనవసరంలో మనం. ఎదుటివారు మనకి పరలోక రాజ్యాన్ని ఇవ్వరు, మనము ఎదుటివారికి పరలోక రాజ్యాన్ని ఇవ్వలేము. కాబట్టి మొట్టమొదట మనము ఈ ప్రశ్నలను వేసుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ ఆత్మకు నీవు మేలు చేసుకున్న వ్యక్తిగా ఉంటావు. నా ఆత్మకు నేను మేలు చేసుకున్న వ్యక్తిగా నేను ఉంటాను. మొట్టమొదట మనము ప్రేమించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి వాక్యము అది సెకండ్ స్టెప్. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది సెకండ్ స్టెప్. మొదటి ఏంటంటే నిన్ను నీవు ప్రేమించుకోవడం నీవు నేర్చుకోవాలా, మనం నేర్చుకోవాలా. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నాలో ఉన్న లోపం ఏంటో నేను గుర్తిస్తాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కనుక నేనేం చేస్తానంటే ఈ షర్ట్ మురికైపోతే ఏం చేస్తాను మార్చేసుకుంటాను. నా శరీరానికి దుమ్ము పట్టిందనుకోండి, స్నానం చేస్తాను. అంటే భౌతికముగా నన్ను నేను ప్రేమించుకుంటున్నప్పుడు, నా అందాన్ని నేను ప్రేమించినప్పుడు, నా శరీరాన్ని నేను ప్రేమించినప్పుడు, భౌతికముగా నేను ఏం చేస్తూ ఉంటానంటే బాగుండాలనేటువంటి కోరిక నాలో ఉంటుంది. బాగుండాలి అనేటువంటి రీతిగా నా క్రియలు ఉంటాయి. అలాగే ఆత్మ, నాలో ఉన్న ఆత్మ అది నాకు ఎంతో ప్రాముఖ్యమో అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే నా ఆత్మలో ఉన్నటువంటి, నా ఆత్మకు పట్టిన అపవిత్రత, నాలో ఉన్నటువంటి ఆ భక్తిహీనత, నాలో ఉన్నటువంటి ఆ పాప స్వభావాన్ని ఏం చేసుకుంటాను? నేను క్లీన్ చేసుకుంటాను. దావీదు మహారాజు ఎదుటివారిని చూడలేదు, కానీ ఏం చూస్తున్నాడు? తనలో ఉన్న లోపమేంటో తను గుర్తించినాడు. ఎక్కడ నుండి గుర్తించాడో తెలుసా? ఆ రోజు నుండి కాదు. ఏమంటున్నాడంటే నా తల్లి గర్భమందు ఉన్నప్పుడే, నేను పిండముగా రూపింపబడక మునిపే నేను పాపములో పుట్టాను. ఎక్కడ దాకా వెళ్ళాడో చూడండి, ఎక్కడి వరకు వెళ్ళాడో చూడండి. పుట్టక ముందే నేను పాపిని అంటున్నాడండి. మనం పుట్టిన తర్వాత కూడా నేను పాపినని ఒప్పుకోలేకపోతున్నారు చాలామంది. ఆ వ్యక్తి పాపి, ఈ వ్యక్తి పాపి, ఈ వ్యక్తి పాపి అంటున్నాము, కానీ నేను పాపిని, నేను పాపం చేసిన వాడను, నా తల్లి గర్భంలో పుట్టక మునిపే నేను పాపినని ఎవరు ఒప్పుకోలేకపోతూ ఉన్నారు. పరలోకం ఎవరికన్నాడు దేవుడు? యేసు రక్తము ఎవరిని కడుగుతుంది? మనము మన పాపములను ఒప్పుకొని ఎడల యేసు రక్తము మనల్ని కడుగుతుంది. యేసు కల్వరి శిలువలో రక్తము చిందించినాడని ఒప్పుకుంటున్నాము, పాటలు పాడుతున్నాం, బోధలు చేస్తున్నాము. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రక్తము ఎలా మనల్ని కడుగుతుందంటే మనము మన పాపములను ఒప్పుకున్నప్పుడు. శిలువ మీద ఉన్న దొంగ యేసు రక్తములో కడుగబడ్డాడు. ఎలా కడుగబడ్డాడంటే అతడు తన పాపములను ఒప్పుకున్నాడు. నేను పాపిని, నేను ఈ పాపం చేశాను కనుకనే నాకు ఈ శిక్ష. నీవు నీతిమంతుడవు ప్రభువా, నీవు దేవుడవు ప్రభువా, నీవే రక్షకుడవు ప్రభువా, నీవే నిత్యజీవం ఇచ్చేవాడవు ప్రభువా, నీవు చెప్పిన బోధ నిజమైనది ప్రభువా, అదే సత్యము ప్రభువా, ఈ లోకము అశాశ్వతం ప్రభువా, నీ పరలోక రాజ్యమే అది నిత్యమైనది ప్రభువా. కాబట్టి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అతడు ఎదుటివారిని చూడలేదు, కానీ ఈ సమయాన్ని నేను ఎలాగో సద్వినియోగం చేసుకోవాలి, ఈ సమయాన్ని నేను ఎలాగో సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆ జ్ఞానంతో అతడు ఆలోచించినాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ సమయాన్ని తనకు ఆశీర్వాదకరముగా మార్చుకున్నాడు. నిత్య జీవాన్ని సంపాదించుకున్నాడు. కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాడు కూడా పరలోక రాజ్యాన్ని పొందుకోలే. ధనముతో పరలోక రాజ్యాన్ని సంపాదించుకోలేరు.
కానీ ఆ సిలువ మీద ఉన్న దొంగ తన దగ్గర ఏమీ లేదు, తన దగ్గర శక్తి లేదు, తన దగ్గర ధనము లేదు. అయినప్పటికీ కూడా తన దగ్గర ఏమున్నది? ఆలోచించేటువంటి ఆ యొక్క జ్ఞానము. ఏ జ్ఞానము? ఈ లోకంలో మనుషులకి భౌతికమైన జ్ఞానం ఉంటుంది, కానీ ఆత్మీయ జ్ఞానము లేదు. భౌతికమైన జ్ఞానము లోకంలో నుండి వచ్చేది, మనలోకి వచ్చేది. కానీ ఆత్మీయ జ్ఞానం పైనుండి రావాలా. పైనుండి వచ్చు జ్ఞానం అంట పవిత్రమైనది, పరిశుద్ధమైనది, అది సులభముగా లోబడునది. దానిలో ఏముంటుందంట? దానిలో మృదుత్వం అనేటువంటిది ఉంటుందట. యాకోబు పత్రికలోనే ఉంటుంది ఈ మాట కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పైనుండి వచ్చే జ్ఞానం. మనము అలాంటి జ్ఞానము చేత మనము నింపబడినప్పుడు మనలను మనము మరి చూసుకోవడం అనేటువంటిది, మనలను మనం పరీక్షించుకోవడం అనేటువంటిది ఆత్మీయమైన జ్ఞానము. దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నటువంటి జ్ఞానము. అలాగూ మనలను గురించి మనము ఆలోచించినప్పుడు, మనలను మనం ప్రేమించేవారి ఉంటే మనలను గురించే మనము ఆలోచిస్తాం. కాబట్టి అప్పుడు దావీదు ఏం చేస్తున్నాడు? తనను తాను పరీక్షించుకుంటున్నాడు. తనలో ఉన్నటువంటి లోపం ఏంటి? దేవుని, ఎందుకంటే ఆ లోపము ఏం చేస్తుంది? ఆ యొక్క ఆ పాపం అనేటువంటిది తనలో ఉన్నందువలన తనకేమీ అనారోగ్యము కాదు, లేకపోతే అతడు తను సంపాదించుకున్నటువంటి ఆ ధనము కానీ బంగారం కానీ ఏమీ లాస్ అయిపోడు. తన యొక్క స్నేహితులు తనతోనే ఉంటారు, తన బంధువులు తనతోనే ఉంటారు, అందరూ తనతోనే ఉంటారు. తను నష్టపోయేది ఏమీ కూడా లేదు. అయినప్పటికీ కూడా ఎందుకు తన పాపాన్ని తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎందుకు దేవుని సన్నిధిలో తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము దేవునికి మానవునికి మధ్య ఏం చేస్తుంది? వెడమును వెడము కలిగిస్తుంది. దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని, ఆ సహవాసాన్ని, ఆ ఫెలోషిప్ని అది ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఆదాము వాళ్ళు పాపం చేసి చచ్చిపోలేదు, వాళ్ళు ఎప్పుడో తర్వాత చనిపోయినారు. తిన్న వెంటనే వాళ్ళు చనిపోలా, కానీ చనిపోయారు. ఎలా చనిపోయారు? ఆత్మీయముగా వాళ్ళ జీవితము పతనమైపోయింది. వాళ్ళలో ఆత్మీయత లేదు. వాళ్ళు రక్షణ వస్త్రాలను కోల్పోయారు, మహిమ వస్త్రాలను కోల్పోవటం వలన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, అయ్యో మేము వస్త్రాలు లేని వాళ్ళగా ఉన్నాము, అందుకనే ఈ ఆకులను వస్త్రాలుగా చేసుకుని మేము ధరించుకున్నామని చెప్పి దేవునితో వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా అది చెప్తా ఉన్నాడు. మనము గమనించినట్లయితే మనం చదివిన భాగంలో 4వ వచనంలో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకుని నాతో కూడా సంచరించెదరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ పాపములను ఒప్పుకొని, మరి ఎక్కడైనా కానీ మనము ఫలానా చోట అనేటువంటి ఆ యొక్క మాట కాదు, కానీ మనం ఎక్కడైనా కానీ మన యొక్క హృదయ స్థితిని మనం గమనించి, మనలో ఉన్న లోటును గమనించి, దేవుడు ఎలా చెప్తూ ఉన్నాడు కదా, వాక్యం ఎలా చెప్తూ ఉన్నది కదా, దేవుని చిత్తము ఇది కదా, దేవుని యొక్క మార్గం ఇది కదా, దేవుని బోధ ఇది కదా అని చెప్పి మనం గ్రహించి మన యొక్క జీవితాన్ని, మన హృదయాన్ని ప్రభువు సన్నిధిలో మనం కుమ్మరించుకున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క జీవితాలను ఆయన నూతనపరుస్తాడు. మనవాళ్ళు కొంతమంది అంట మారు మనసు పొంది వెళ్ళి అక్కడ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. అంటే మన సహవాసంలో ఉన్న విధానం అది. అంటే నూజివీడు వచ్చేవాళ్ళు చాలా ప్రాంతాల నుండి, బాంబే, కలకత్తా, ఢిల్లీ, బెంగళూరు, నేపాల్ నుండి, మణిపూర్ నుండి, ఇలాగ అనేక ప్రాంతాలు, అమెరికా నుండి కూడా వచ్చి ఇక్కడ మారు మనసు పొందిన వారు ఉన్నారు. ఎందుకు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నూజివీడులో ఎందుకు మారు మనసు పొందుతారు అనేక మంది వచ్చి అంటే, అక్కడ మనలను చక్కగా వాక్యము చేత ఎలా మారు మనసు పొందాలి, మన హృదయంలో ఎలాంటి పాపాలు ఉంటాయి, మనం ఎలాగూ ప్రార్థన చేసుకోవాలి అని మరి చక్కగా అక్కడ వాక్యం చెప్తారు, ప్రార్థన నేర్పిస్తారు. ఇలా ప్రార్థన చేయాలి, అలా ప్రార్థన చేయాలి, ఇంకా ఇలాంటి పాపాలు మన హృదయంలో ఉంటాయి, మనకు కనిపించని తెలియని పాపాలు మనలో నివాసం చేస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా దేవుడు మనకు అర్థం చేస్తాడు. నేను కూడా మారు మనసు పొందాలని వెళ్ళాను, కానీ 7 రోజులు 8 రోజులు నేను అక్కడ అసలు మారు మనసు ఏంటో తెలుసుకోవాలని అక్కడ నేను అలాగూ మనస్సులో ఒక ఆలోచన కలిగి ఉన్నా. దేవుడు ఆశ్చర్యరీతిగా ఎవరో ఒకరు రావడం,
ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు కూర్చుని, తమ్ముడు ఎవరు నువ్వు, ఏ ఊరు, ఏం చదువుకున్నావు, ఏంటి అని చెప్పి అడిగినప్పుడు నేను ఇదండి మా ఊరు, ఇది నా పరిస్థితి, ఇది నేను మారు మనసు పొందాలని వచ్చినాను అని చెప్పినప్పుడు వాళ్ళు వాళ్ళ సాక్ష్యం చెప్పేవాళ్ళు. వాళ్ళ సాక్ష్యం చెప్పేవాళ్ళు. నేను ఇలా ఉద్యోగం చేసేవాడిని, నేను ఇలా లంచాలు తీసుకునేవాడిని, చర్చికి వెళ్ళేవాడిని, కానీ నా జీవితము అంతా కూడా పాపముతో నింపబడి ఉన్నది. అయితే మరి ఈ సహవాసం ద్వారా నేను ఈ బోధ విన్నప్పుడు నేను చేసే భక్తి సరైనది కాదని దేవుడు నాకు అర్థం చేశాడు. నేను మారు మనసు పొందాలనుకున్నాను, మరి మారు మనసు పొందనిదే నేను ఆ పాపాన్ని జయించలేనని నాకు అర్థమైంది. నేను మారు మనసు పొందిన తర్వాత దేవుడు ప్రతి పాపము నుండి నన్ను విడిపించినాడు, జయము దయచేసినాడు అని ఇలాగ ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క సాక్ష్యము మిగిలిన అంటే వారి యొక్క లైఫ్ స్టైలు, వారి చదువు, వారి యొక్క ప్రొఫెషన్ ఇవన్నీ కూడా వేరువేరుగా ఉండే, కానీ చివరికి వచ్చేటప్పటికి అక్కడ నీతి అనేటువంటిది, మోరల్ అనేటువంటిది ఏంటంటే దేవుడు వారి జీవితాన్ని, వారి హృదయాన్ని పరిశుద్ధపరిచి వారు దేవుని ఎదుట మంచి సాక్షులుగా నిలబడడానికి దేవుడు సహాయం చేస్తారు. మన మధ్య కూడా మాధవి టీచర్ గారు ఉన్నారు. నువ్వు చూడు ఎక్కడో రాజమండ్రి 150 కిలోమీటర్లు సుమారుగా, కానీ ఎందుకు అక్కడికి వెళ్ళి మరి మారు మనసు పొందినారు. మారు మనసు పొందిన తర్వాత ఆమె జీవితంలో కలిగినటువంటి ఆ యొక్క మార్పు అనేటువంటిది నిజంగా నేను ఆశ్చర్యపడతాను. నిజంగా ఏంటంటే ఎన్నో ఇరుకైనటువంటి పరిస్థితుల్లో కూడా మరి విశ్వాసములో, భక్తిలో, పరిశుద్ధతలో నిలబడి ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. మా పాస్టర్ గారు కూడా కైగులూరు, నువ్వు చూడు వచ్చి మారు మనసు ఏంటంటే అక్కడికి వస్తే ఏంటంటే వాక్యములు నడిపిస్తారు, మనం ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పిస్తారు. అలాగే మనకి డిస్టర్బెన్స్ అనేటువంటిది లేకుండా ప్రశాంతమైన వాతావరణం మనకి అక్కడ ఉంటుంది. మరి వాటిని బట్టి కొంతమంది అక్కడ మారు మనసు పొందిన వాళ్ళు వెళ్ళి సాక్ష్యం చెప్పేవాళ్ళు, పాపం చదువు రాని వాళ్ళు కొంతమంది వచ్చి మారు మనసు పొందేవాళ్ళు. అనేక మందిరాల్లో చాలా చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ ఎక్కువ మంది చదువు లేని వాళ్ళే వాక్యాన్ని అర్థం చేసుకుని నేను మారు మనసు పొందాలి, నేను మారు మనసు పొందితే నా జీవితానికి మేలు జరుగుతుందని చెప్పి అనేక మంది వచ్చి మారు మనసు పొందేవాడు. రోజు ఆ తోటలో రోదన, ఏడుపులు. ఈనాడు సంఘంలో సంతోషము, గంతులు, డ్యాన్సులు వేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ మనం చేయవలసినది ఏంటంటే మన యొక్క హృదయ జీవితాన్ని బట్టి, మన పాపములను బట్టి మనం పశ్చాత్తాప పడాలి. దేవుని యొక్క రాకడలో మనం పరలోక రాజ్యం చేరాలంటే మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపము మనసుకు మోక్షం అని ఉంటుంది. వాళ్ళు చదువు లేకపోయిన వాక్యాన్ని అర్థం చేసుకుని, పరిశుద్ధ గ్రంథంలో కూడా అందుకే పేదలైన మీరు ధన్యులు అన్నాడు. అందుకేనేమో వాళ్ళకంటే వాళ్ళు త్వరగా అర్థం చేసుకుంటున్నారు. వచ్చి మారు మనసు పొంది అక్కడికి వెళ్ళిపోయి సాక్ష్యం చెప్పేవాళ్ళంట. నేను వెళ్ళాను, అక్కడ బాదం చెట్టు ఉంది ఒకటి, బాదం చెట్టు దగ్గర కూర్చుని ప్రార్థన చేసుకుంటే నాకు మారు మనసు వచ్చింది అనేవాళ్ళంట. ఏంటట, ఒకళ్ళేమో నిమ్మ చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసుకున్నాను, మారు మనసు వచ్చింది అని చెప్పేవాళ్ళండి. నేను మామిడి చెట్టు కింద కూర్చుని మారు మనసు పొందాను. నేను మామిడి చెట్టు కింద కూర్చుని మారు మనసు, పాపంలో ప్రార్థన చేసుకున్నంత మాత్రాన, పాపంలో ఒప్పుకున్నంత మాత్రాన మారు మనసు కాదు. కానీ ఏ చెట్టు కింద కూర్చున్నా కానీ మనం మన పాపములను పశ్చాత్తాపంతో ఒప్పుకున్నప్పుడు మారు మనసు పొందుకుంటాం. అయితే వీళ్ళకి చెప్పడం రాక, సాక్ష్యం చెప్పడం రాక ఏమనేవాళ్ళంట, నేను పలానా నిమ్మ చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసుకుంటే నాకు మారు మనసు వచ్చిందని చెప్పేవాళ్ళంట. చదువుకోలేదు కాబట్టి పాపం వాళ్ళకి సాక్ష్యం చెప్పడం రాక అలా చెప్పేవాళ్ళట. అయితే కొంతమంది వచ్చేవాళ్ళంట, అదిగోండి ఆయన మరి సాక్ష్యం చెప్పారు కదా, నిమ్మ చెట్టు కింద కూర్చుని ప్రార్థన చేసుకుంటే మారు మనసు వచ్చిందట కదండి, ఆ నిమ్మ చెట్టు ఎక్కడుందని అడిగేవాళ్ళు అనమాట. నూజిడు వచ్చేవాళ్ళు ఆ నిమ్మ చెట్టు ఎక్కడుందని చెప్పేసి, మేము బైబిల్ ట్రైనింగ్లో ఉండేవాళ్ళం కాబట్టి వచ్చేవాళ్ళు. మేము గేటు దగ్గర ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు చూస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి ఇక్కడెక్కడో నిమ్మ చెట్టు ఉంది కదండి, నిమ్మ చెట్టు ఉందట కదా, దాని కింద కూర్చుని ప్రార్థన చేసుకుంటే మారు మనసు వస్తుంది కదా అని చెప్పారండి. బాబు, నిమ్మ చెట్టు కాదు, వేప చెట్టు కాదు, ఎక్కడ కూర్చుని ప్రార్థన చేసుకున్నా కానీ నీ పాపంలో హృదయపూర్వకంగా ఒప్పుకుంటే ప్రభు క్షమిస్తాడు, నూతనమైనటువంటి హృదయాన్ని నీకు ఇస్తాడని మేము అలా చెప్పేవాళ్ళం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా మనం మారు మనసు పొందాలనుకుంటే ఎక్కడైనా పొందవచ్చు.
నేడే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అన్నాడు ప్రభు. కాబట్టి మన యొక్క వస్త్రములు ఎప్పుడు పరిశుద్ధమవుతాయి, ఎప్పుడు తెల్లగా అవి మార్చబడతాయి అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు 3వ వచనంలో రాసినాడు చూడండి. నేను ఎలాగో ఉపదేశము పొందితునో, ఎలాగూ వింటినో జ్ఞాపకము చేసుకుని నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని వాటిని గైకొనుచు మారు మనస్సు పొందుము. చూసారా, మనము ఎలాగో ఉపదేశం పొందుతున్నామో, ఎలాగో వింటున్నామో దానిని మనము గ్రహించుకోవాలా. మనము వింటున్నది జాగ్రత్తగా వినకపోతే అది చాలా ప్రాబ్లం అనమాట. ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు ఒక ప్రిస్క్రిప్షన్ రాసేసి టాబ్లెట్లు రాసేసి చీటీ అతనికి ఇచ్చి, ఈ మందులు 3 పూట్ల వేసుకోమన్నాడంట. 3 పూట్ల వేసుకోమని అంటే మరలా అతను తర్వాత రోజే వచ్చేసాడంట. 3 రోజులు వాడమన్నాడంట ఆయన. డాక్టర్ గారేమో 3 రోజులు వాడమంటే ఈయన తర్వాత రోజే వచ్చేసాడు. అమ్మో కడుపులో నొప్పి అంటున్నాడంట. మళ్ళీ డాక్టర్ గారు కడుపులో నొప్పి అంటున్నాడంట. అంటే ఏంటయ్యా సంగతి అంటే, ఏది నేను రాసిన మందులు అసలు ఒక రోజులోనే తగ్గిపోవాలి, మళ్ళీ కూడా కడుపులో నొప్పి అంటున్నావేంటి, ఏది ఆ మందుల చీటీ ఇటే అన్నాడంట. ఏదండి నేను లేదండి అన్నాడంట. ఏమైంది అన్నాడంట. అదే కదండి వేసుకోమన్నారుగా 3 పూట్ల అని చెప్పేసి 3 ముక్కలు చేసుకుని 3 పూట్ల ఆ చీటీ వేసుకున్నాడట. చీటీ వేసుకుంటే మనం తగ్గుద్దా? చూడండి, వినడంలో పొరపాటు. ఇంకొకటి తాడి చెట్టు ఎక్కాడంట, తేలు కుట్టిందంట. తేలు కుడితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మందు ఇచ్చి ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమన్నాడంట. ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమంటే ఆ మందు తీసుకుని మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తాడి చెట్టు ఎక్కి ఎక్కడ కూర్చుంటే ఆ తేలు కుట్టిందో అక్కడ రాసాడంట తాడి చెట్టుకి. తగ్గుద్దా? ఏంట్రా తగ్గలేదంటే, ఎక్కడ రాసుకున్నారంటే ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమన్నారు కాబట్టి ఆ చెట్టుకి తాడి చెట్టు మీద ఆ కమ్మికి రాశానండి అని చెప్పేసి అన్నాడు. చూడండి, అలాగూ ఏంటంటే వినే విషయం జాగ్రత్తగా మనం వినకపోతే మనం చేసేటువంటి దానికి ప్రతిఫలాలు వేరుగా ఉంటాయి. చేసాము కదా కరెక్టేనది అంటే కరెక్ట్ కాదు. జాగ్రత్తగా వింటే, చేయవలసినది చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా దానికి మంచి ప్రతిఫలాలు అనేటువంటివి మనం పొందుకుంటాం. అందుకే ప్రభువు కొన్ని చోట్ల రాశాడు ఏంటంటే, వారంట పెదవులతో గణపరిచారు. ఇశ్రాయేల్ ప్రజల గురించి రాసినాడు, వారు నన్ను పెదవులతో గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. దేవుడికి కావలసినది పెదవులు కాదు, హృదయము. దేవుడు మన హృదయాన్ని ఆయనకు అర్పించమని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మన దగ్గర నుండి ఆయన కోరుకునేటువంటిది ఏదైనా ఒకటి ఉన్నదంటే మన హృదయాన్ని ఆయన అడుగుతూ ఉన్నాడు. మన హృదయము పాపముతో నింపబడిన మన హృదయాన్ని ఆయనకు ఇస్తే ఆయన పరిశుద్ధత, ఆ హృదయాన్ని పరిశుద్ధపరిచి మనకు పరిశుద్ధమైన హృదయాన్ని మనలో ఉంచుతాడు. కాబట్టి మనము అలాగూ ఇక్కడ రాయబడినటువంటి నీవెలాగూ ఉపదేశము పొందితువో, ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని వాటిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. మనం మెళకువ కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సార్దీస్ సంఘములో కొంతమంది సభ్యులను గురించి రాస్తున్నటువంటి మాటలు నిజముగా అది చక్కని సాక్ష్యము. 3వ వచనం 4వ వచనములో, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని అంటే పరిశుద్ధముగా ఉంచుకున్నటువంటి కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించుదురు. జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములను ధరించుకొనును అని చెప్పి వ్రాయబడి ఉన్నది. మనము కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా వస్త్రాల గురించి వ్రాయబడి ఉన్నది. అందుకని ఈ దినమందు యెషయా గ్రంథం మనం ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదివినటువంటి భాగము 61వ యెషయా గ్రంథంలో కొన్ని వస్త్రములు అక్కడ రాయబడి ఉన్నాయి. చూడండి ఒకసారి 61వ అధ్యాయంలో 3వ వచనంలో, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. ఇక్కడ 2 వస్త్రాలు కనపండి మనకి, ఉల్లాస వస్త్రములు
రెండవది స్తుతి వస్త్రములు. చూడండి ఇక్కడ మరి దేవుడు ఎవరైతే దేవుని యొక్క వాక్యమును విని వారి జీవితాలను మార్చుకునడానికి, వారి జీవితాలను దిద్దుకోవడానికి ఇష్టపడతారో, దేవుడు వారిలో పాపం వలన వచ్చేటువంటి శ్రమ నుండి, పాపం వలన వచ్చేటువంటి దుఃఖముల నుండి, వేదనల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి ఆయన మనలను విడిపించి ఏం చేస్తాడు అంటే ఆయన ఉల్లాస వస్త్రాలు మనకి అనుగ్రహిస్తాడు, స్తుతి వస్త్రము మనకు అనుగ్రహిస్తాడు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా, భారభరితమైన ఆత్మ, పాపము చేసేటువంటి వారిలో, పాపము కలిగినటువంటి వారి జీవితాలు భారముగా ఉంటాయి. అందుకే ప్రభు పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. అదనమాట దేవుని యొద్దకు రమ్మంటున్నాడు. ఎందుకు రమ్మంటున్నాడంటే నిద్రపోవడానికి కాదు, లేకపోతే ఆయన ఏదో ఒకటి చెప్తాడులే అని చెప్పి మనము అలా ఊరకని ఉండడం కాదు, కానీ మనము చెప్పినది జాగ్రత్తగా వినినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ మాటలు ఏం చేస్తాయంటే మన జీవితాలకు గొప్ప ఆశీర్వాదకరముగా ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ 2 వస్త్రాలు. తర్వాత మనం 10వ వచనంలో కూడా, 10వ వచనంలో 3వ లైన్లో చూడండి, ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపచేసి ఉన్నాడు. చూడండి, రక్షణ వస్త్రాలు ఈనాడు మనం సంపాదించుకోవాల్సినటువంటి వస్త్రాలు ఇవే. ప్రతిరోజు ఏదో ఒక వస్త్రాల దుకాణాలు కొత్త కొత్తవి వస్తూ ఉన్నాయి. అక్కడ ఏవి కూడా ఇటువంటి వస్త్రాలు మనకు దొరకవు. భౌతికమైనటువంటి వస్త్రాలే దొరుకుతాయి, కానీ దేవుడు ఇచ్చే నీతి వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, ఇంకా మహిమ వస్త్రము అని కూడా ఉంటుంది. అలాగే మహిమ వస్త్రం అంటే మనం ఇందాక ఆదాము గురించి, అవ్వ గురించి చెప్పుకున్నాం కదా. వారికి దేవుడు మొదట మహిమ వస్త్రాలను ఇచ్చాడు, కానీ వాళ్ళు దాన్ని పోగొట్టుకున్నారు. ఎలా పోగొట్టుకున్నారంటే కేవలము దేవుడు చెప్పిన మాట వినకుండా, ఆ దేవుడిచ్చిన ఒక్క ఆజ్ఞను వారు అతిక్రమించుట వలన, వారు పాపము చేయటం వలన ఆ వస్త్రాలు మాయమైపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఏదైతే పోగొట్టుకున్నామో దానిని మరలా మనకివ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుండి లోకానికి వచ్చి మన కోసం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు, మన కోసం రక్తాన్ని చిందించినాడు, మన పాపముల నుండి మనల్ని విడిపించి మనం ఏ వస్త్రాలైతే పోగొట్టుకున్నామో ఆ వస్త్రాలు మనం మరలా తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువును మన దగ్గరికి పంపించినాడు. అందుకంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. ఏదైతే మనం పోగొట్టుకున్నామో దానిని మరలా మనకు అందించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. కాబట్టి మరి ఆయన రక్తంలో మనం కడుగుబడినప్పుడు ఆ వస్త్రము మన మీద దేవుడు కప్పుతాడనమాట. ఇంకొక వస్త్రము కూడా ఉన్నది, ఎంతో విలువైనటువంటి వస్త్రం అది. చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో ఆ వస్త్రము మనకి కనిపిస్తుంది. దేన మనస్సు అనేటువంటి వస్త్రము. ఈ వస్త్రము మరి ప్రతి ఒక్కరు కూడా ధరించుకోవాల్సినటువంటి వస్త్రము. ఎందుకంటే ఈ దేన వస్త్రాన్ని ఎవరైతే ధరించుకున్న వారిగా ఉంటారో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు, వారిని దీవిస్తున్నాడు. కాబట్టి 5వ అధ్యాయము 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివారి ఎడల దేన మనస్సు అను వస్త్రమును ధరించుకుని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. ఎందుకని అలంకరించుకోమంటున్నాడు అంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఉండండి. దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనల్ని హెచ్చించాలని ఆశపడుతున్నాడు. మనం హెచ్చించబడడానికి ఆయన ఒక మార్గాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే మనము దేన వస్త్రములను ధరించుకోవాల్సిన వారిగా ఉన్నాము. దేన వస్త్రములను, మనము దేన మనస్సును కలిగిన వారిగా మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే అహంకారులను ఎదిరించి, మనకంటే కొంతమంది అన్నయ్య మరి ఎట్లాగో ఉద్యోగం కొరకు మరి ప్రయత్నిస్తూ ఉన్నాను, దీనికి కనీసం 1,00,000 మంది పైగా పోటీ పడుతూ ఉన్నారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అంటున్న దేవుడు మరి దీనులకు, అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహిస్తారు. ఎస్తేరు రాణి అవ్వాలనుకున్నది. ఎస్తేరుతో పాటు ఇంకా 100 మంది ఉన్నారు రాణి ఆ స్థానం కోసం పోటీ పడేవారు. కానీ దేవుడు
ఎస్తేరు యొక్క మనస్సును ఎరిగిన వాడిగా ఉన్నాడు, ఆమెలో దీనత్వాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు, ఆమెలో విశ్వాసాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు, ఆమెలో పరిశుద్ధతను ఎరిగిన వాడిగా ఉన్నాడు. కనుక దేవుడు మరి ఆమె మీద రాజుకు దయ పుట్టేలాగా చేసినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా దేని విషయంలో భయపడకూడదు. మనము దేవుని మీద ఆధారపడేవారిగా మనం ఉండాలి. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించే మనస్సు మనము కలిగిన వారి ఉండాలి. దేని మనస్సును సంపాదించుకుని మనము అలాగూ దేవుని సన్నిధిలో కొనసాగుతున్నప్పుడు దేవుడు తప్పక తగిన సమయమందు మనలను హెచ్చిస్తాడు. ఆయన నమ్మదగినవాడు, ఆయన వాగ్దానములు నమ్మదగినవి గనుక మనము దేవుడు ఇచ్చిన ప్రతి మాటను కూడా మనము నమ్మి వాటి ప్రకారముగా మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు, సహాయం చేస్తాడు. అలాగే లూకా సువార్తలో ఎక్కడ ఉంటుంది, ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి వెళ్తూ ఉన్నప్పుడు దొంగల చేత పట్టబడి వస్త్రాలు దోచుకొనబడతాయి. గాయపరిచి ఆ వ్యక్తిని గాయపరిచి ఏం చేస్తారు, ఆయన వస్త్రాలు, ఆయన దగ్గర ఉన్న ధనం అంతా కూడా దోచుకుంటారన్నమాట. అటువంటి మరి పరిస్థితులు మంచి సమరయుడిగా ప్రభువైన యేసుక్రీస్తు అతని దగ్గరికి వెళ్ళి తన గాయాలు కట్టి అతనికి మరి వస్త్రములు ఇచ్చి ఆహారమును మరి ఇచ్చి ఏం చేస్తూ ఉన్నాడంటే అతనిని ప్రేమించి అతనిని బలపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అపవాది మన వస్త్రాలు, మన రక్షణ వస్త్రాలను దొంగిలించడానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కారణము చేత వాడు మనలను మోసం చేసి రక్షణ లేని వారిగా, విలువ లేని వారిగా, పరిశుద్ధత లేని వారిగా మనలను చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదాల నుండి మనలను దూరం చేస్తాడు. కాబట్టి మనము మరి అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. దేవుడు చెప్పినట్లుగా జాగరూకులమై మనము దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా గ్రహించుకుని ఆ యొక్క తెల్లని వస్త్రములు ఈ లోకంలో ఇంకా అనేక మంది శ్రమలు పడినటువంటి వారు కూడా తెల్లని వస్త్రాలు వేసుకుని పరలోకంలో కనిపిస్తున్నారట యోహానికి. ఆ యొక్క యోహాను చూస్తూ ఉన్నాడు, ఎవరు ఈ తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళు ఎవరు అంటే మహాశ్రమలలో నుండి వచ్చినవారు. వీరు మహాశ్రమలలో నుండి వచ్చినవారు, వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకున్నవారు అని చెప్పి అక్కడ సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా మరి మన యొక్క హృదయాన్ని, మన యొక్క జీవితాన్ని, మన శరీరాన్ని, మన ఆత్మను మరి ప్రతిదినము కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క వాక్యము చేత మనలను పరిశుద్ధపరుచుకుంటూ మనము దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టం లేనిది మనము విసర్జించి ఆయనకి ఇష్టమైన దానిని మనం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆయన మనకు ఎన్ని రకాల వస్త్రాలను సిద్ధపరిచినాడో చూడండి. ఉల్లాస వస్త్రాలు, స్తుతి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, మహిమ వస్త్రములు, దేన వస్త్రములు, ఇలాంటి అనేకమైన వస్త్రాల చేత దేవుడు మనలను అలంకరించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మనము కూడా మరి ఆ వస్త్రాలు సంపాదించుకోవడానికి ఇష్టము కలిగిన వారిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ వస్త్రములు నాకు దయచేయి నాయనా, నీ రక్షణ నాకు దయచేయి ప్రభువా, నిన్ను స్తుతించేటువంటి ఆ యొక్క జీవితం నాకు దయచేయి ప్రభువా, నీలో ఉల్లసించేటువంటి అట్టి మనస్సు నాకు దయచేయి ప్రభువా, లోకము నాకు వద్దు ప్రభువా అని ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, నాకు ఏది ప్రాముఖ్యమో నేను ఇంకా తెలుసుకోలేని వ్యక్తిగా ఉండకూడదు ప్రభువా. నేను నాయన ఈ దినమందు నీ వాక్యము ద్వారా ఏది ప్రాముఖ్యమో నాకు అర్థం చేస్తున్నారు ప్రభువా. దావీదు లోకం వైపు చూడలేదు, దావీదు ఎదుటివారి వైపు చూడలేదు, దావీదు తనను దూషించే వారి వైపు చూడలేదు, దావీదు ధనవంతుల వైపు చూడలేదు, దావీదు లోక జ్ఞానాన్ని వెతకలేదు, కానీ దావీదు దేవునిని ఆశ్రయించినాడు. దేవా, నీవే నా రక్షణకర్తవు, నీవే నా ఆశ్రయదుర్గము, నీవే నా శైలము, నీవే నా శృంగము. ఆకాశమందు నీవు ఉండగా ఈ లోకంలో ఇది నాకు ఏది అక్కరలేదు ప్రభువా అన్నాడు. ప్రభువా, సహాయం చేయవా నాయన. ఏది ప్రాముఖ్యమో దానినే నేను నిర్లక్ష్యం చేస్తున్నాను ప్రభువా. నన్ను క్షమించవా నాయన. సహాయం చేయండి ప్రభువా, సహాయం చేయండి నాయన. నేను మోసపోకూడదు ప్రభువా, నేను మోసపోను ప్రభువా. నీవు మాకు తోడుగా ఉన్నావు, నీవు నాయన మాకు తోడుగా ఉండండి ప్రభువా. సహాయం చేయండి. చిన్న ప్రార్థన చేద్దాం.